హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసుకుంటూ వేయించుకోవాలి, లేకుంటే నువ్వులు కదా త్వరగా వేగిపోతాయి, అలాగే మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా చూసుకొని సిమ్లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండాలి. నువ్వులు వేగిపోయాయి, నేను వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారం చూసుకొని తీసుకోవాలి. నేను తీసుకునేవి అంత కారంగా ఉండవు, అందు గురించి ఒక 5-6 పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఒక 8-10 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను, అంటే గార్లిక్ తీసుకున్నాను, పొట్టు తీసేసి వేసేసుకున్నాను. కొద్దిగా వీటిని నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు తీసుకున్న ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీని ఇంతకుముందు మీరు ఎవరు చూసి ఉండరు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. మనం ఏ కర్రీ చేసినా ఇలా ముందుగా ఆనియన్స్ వేసుకొని వేయించుకోవడం. అలాగే కొద్దిగా మెంతికూర కూడా వేసేసుకున్నాను. ఇలా ఆనియన్స్ ఇంకా కొద్దిగా మెంతికూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మెంతికూర వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా మెంతికూర. పసుపు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇలా బాగా విత్తనాలున్న చిక్కుడుకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొన్ని చిక్కుడుకాయలకు విత్తనాలు ఎక్కువగా వస్తాయి, కొన్నిటికి తక్కువగా వస్తాయి కదా. నేను తీసుకున్న చిక్కుడుకాయలు చాలా విత్తనాలు ఉన్నాయి. ఇలా ఎక్కువగా సీడ్స్ ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఆనియన్స్ చిక్కుడుకాయలన్నీ కలిసేటట్టుగా. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. పూర్తిగా సిమ్లో ఉడికించుకోవాలి, అంటే నూనెలోనే ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో మూత పెడుతూ ఇలా కలుపుతూ ఉండాలి.
కొన్ని కొన్ని కర్రీస్కి వాటర్ వేయకుండా ఇలా మగ్గించుకుంటూ ఉంటాము, అంటే మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉంటాము. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని. కొన్ని కర్రీస్లో వాటర్ వేయం కదా, అలాంటప్పుడు ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సరే మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయాయి. టమాటా ముక్కలు కొద్దిగా కుక్ కావాలి. త్వరగా కుక్ కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలను. నేను మీడియంగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకున్నాను, అయినా మగ్గిపోతాయి. ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను కదా, టమాటా ముక్కలు కూడా పూర్తిగా కుక్ అయిపోతాయి. ఈ చిక్కుడుకాయ కర్రీలో కారం అలాంటిది అవసరం ఉండదు, ఓన్లీ పచ్చికారమే వేసుకొని చేస్తున్నాను. అంటే పచ్చిమిరపకాయలతో నేను ముందుగా వేయించుకున్న నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ చల్లబడ్డాయి. మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా వేసుకుంటాను. ఇలా నువ్వుల పేస్ట్ వేసుకొని చేస్తుంటే కర్రీ చాలా బాగుంటుంది. నువ్వులు హెల్త్కి కూడా చాలా మంచివి కదా. ఇలా నువ్వుల పేస్ట్ వేసుకున్నాక పచ్చిమిర్చి నువ్వుల పేస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా చివర్లో కొత్తిమీర వేసేసుకుంటాను. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది.